హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నేను ఎంతో సింపుల్గా మామిడి తాండ్రం చేసి చూపించబోతున్నానండి. బెల్లము షుగర్ రెండు కలిపి ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అమోఘంగా ఉంది. నేను చెప్పిన కొలతలతోనే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా పక్కాగా కుదురుతుంది. చేయగానే చిన్నోడు చూడండి ఇక రోల్ తీసుకొని తినడానికి రెడీ అయిపోయాడు. ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను రసాల మామిడిపళ్ళు తీసుకున్నానండి. ఈ సైజులో 4 మామిడిపళ్ళను తీసుకున్నాను. కిలో మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది, 1.5 కిలో వరకు ఉంటాయి. సో ఈ సైజులో 4 మామిడిపళ్ళను తీసుకొని నీట్గా వాష్ చేసి పై తొడం కట్ చేసి గుజ్జునంతా పిండి పెట్టుకొని ఈ గుజ్జంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపు నొరగొచ్చే వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, నేను మెత్తగా గ్రైండ్ చేసుకొని వచ్చాను. ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న జల్లెడ పెట్టుకొని ఇందులో మామిడి గుజ్జును వేసుకొని నేను స్పూన్ సహాయంతో మొత్తం గుజ్జును కిందకి తీస్తున్నాను. ఈ విధంగా తీసుకున్నట్లయితే స్మూత్ టెక్చర్ వస్తుంది. తీయకపోయినా పర్వాలేదండి, ఏమైనా ఈనెలు ఉంటాయని నేను ఈ విధంగా తీసాను. ఈ మామిడి గుజ్జు మొత్తం మనం ఏ ప్యాన్లో అయితే మామిడి తాండ్ర చేస్తున్నామో ఆ ప్యాన్లోకి తీసుకుందాము. మొత్తం ఇందులోకి తీసుకొని 125 గ్రాములు వచ్చేసి బెల్లం పొడి, 125 గ్రాములు వచ్చేసి పంచదార, రెండు కూడా ఒక 1/4 కిలో వరకు నేను ఇందులో వేస్తున్నాను. వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. బెల్లం పంచదార మొత్తం కూడా ఇందులో ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఫస్టే ఇలా మిక్స్ చేసుకున్నామంటే మనకు త్వరగా పాకం వచ్చేస్తుంది. మనం సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. ఒక నిమిషం ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా నురగలు రావడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు చక్కగా కంటిన్యూస్గా ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. చిందుతుందండి, చింది మీద పడుతుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండి తిప్పుతూ ఉండండి. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టాను. చూడండి బబుల్స్ ఎలా వస్తున్నాయో. అలా వచ్చిన టైంలో మాత్రం చింది మీద పడుతుంది. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఒక 10 నిమిషాల తర్వాత నేను ఒక స్టీల్ గిన్నెలో వేసి చూశానండి. ఈ విధంగా జారిపోతుంది. కొంచెం అలా జారకుండా ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా కుదిరినట్లు. ఇప్పటికి 10 నిమిషాలు అయిందండి. నేను పొయ్యి మీద పెట్టి ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే పూర్తవగానే వెంటనే మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక 1/2 గంట సేపు నేను ఇలా తిప్పుతూనే ఉన్నాను. 1/2 గంట తర్వాత మనకి ఈ విధంగా కొంచెం బబుల్స్ వస్తూ ఉన్నాయి. కానీ చింది మీద పడడం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మనకి మ్యాంగో పర్ఫెక్ట్గా ఉడికినట్లు. చిందుతూనే ఉన్నంతసేపు పర్ఫెక్ట్గా ఉడికినట్లు కాదండి. ఇప్పుడు చక్కగా ఉడికింది. ఆల్మోస్ట్ 20 నిమిషాలు అయింది నేను పొయ్యి మీద పెట్టి ఈ జ్యూస్. చూడండి, ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. నేను ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్నాను. ఇలా జారకుండా వేసినట్లు జెల్లీలాగా కింద పడుతుంది కదా. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేశాక కూడా ఒకసారి ఈ విధంగా తిప్పామంటే టెక్చర్ మనకి స్మూత్గా వస్తుంది. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందుంటాయి. ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా స్ప్రెడ్ చేద్దామండి. నేను ఎండలో ఏమీ ఆరబెట్టలేదు, ఫ్యాన్ కిందే ఆరబెట్టాను. మధ్యాహ్నం 12 గంటలకు నేను ప్రిపేర్ చేశానండి. ప్రిపేర్ చేసి 12 గంటల నుంచి నెక్స్ట్ డే 12 గంటల వరకు నేను ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసి ట్యాప్ చేసి ఇంకా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాము. నెక్స్ట్ డే 12 గంటలకి తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా ఆరిపోయింది. ఆరిపోతేనే మనకి ఇట్లా లేయర్ మొత్తం లేచొస్తుంది. సో నేను ఎడ్జెస్ ఇలా కట్ చేస్తున్నాను ఈక్వల్గా రావడానికి. టేస్ట్ బాగా రావాలే కానీ షేప్ది ఏముందండి, కాకపోతే నీట్గా తినడానికి బాగుంటుందని నేను షేప్స్ కట్ చేస్తున్నాను.
మనం బయట చిన్న న్యాచురో పీస్ అంటే మనకి మార్కెట్లో న్యాచురో అన్న పేరుతో ఈ మామిడి తాండ్ర దొరుకుతుంది కదా, చిన్న పీసే ఎంతో కాస్ట్ పెట్టి కొనుక్కుంటాము. ఈ మ్యాంగో సీజన్లో మనం ఈ విధంగా ఒక 2-3 కిలోలు మామిడి పళ్ళను చేసి పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది. ఇలా రోల్స్గా కూడా చుట్టుకోవచ్చండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.